హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని. నేను నందమూరి తారక రామారావు హెల్త్ ఇన్స్టిట్యూట్ విజయవాడ నుండి నేను ఎండి చేశానండి. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యకు, షుగర్ వల్ల వచ్చిన అంగస్తంభన సమస్యకు, అలాగే హస్తప్రయోగం వల్ల వయసు పైన పడ్డ తర్వాత వచ్చే అంగస్తంభన సమస్యకు, సంతానం లేమి సమస్యలకు, అలాగే సుఖవ్యాధులు జెనిటల్ హెర్పెస్, సిఫిలిస్, గనేరియా, స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రా, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవడం, అంగం ఆకారం పాడైపోవడం, వంకరైపోవడం, ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రాస్టేట్ గ్లాండ్. ప్రాస్టేట్ అనే గ్రంథి పెరిగిపోవటం వల్ల మూత్ర విసర్జనలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అసలు ఇప్పుడు 2 కిడ్నీలు ఉంటాయి. అది మూత్రం తయారు చేసే ఫ్యాక్టరీ. అక్కడి నుంచి 2 నాళీలు ఉంటాయి. ఆ నాళీల అంటే దానికి యూరిటర్స్ అంటారు. అది యూరిటర్స్ వచ్చేసి మన యూరినరీ బ్లాడర్లో పడేస్తాయి. ఆ యూరిన్ తీసుకొచ్చి ఆ యూరినరీ బ్లాడర్ నుండి, యూరిథ్రా నుండి యూరిన్ బయటకు వస్తుంది. కానీ మధ్యలో ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి లోపల నుంచి ద్వారం, మన మూత్రం ద్వారం బయటకు వస్తుంది. ఆ గ్రంథి పెరిగిపోయినప్పుడు, దాని సైజ్ పెరిగిపోయినప్పుడు మన మూత్రం ద్వారం చిన్నగా అయిపోతుంది. ఒత్తుకుపోవటం వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బందులు వస్తుంటాయి. అదే పీపీహెచ్, బెనైన్ ప్రాస్టేట్ హైపర్ట్రాఫీ హైపర్ప్లాసియా. అంటే వాపు రాదు, దీంట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, నైట్లో చాలాసార్లు మూత్రానికి లేవాల్సి వస్తుంది. ఒకేసారి మూత్రం క్లియర్ అవ్వదు. వచ్చినప్పుడల్లా నొప్పి, చుక్కలు రావడం, ఎప్పుడైనా కంట్రోల్ తప్పి మనం విసర్జన కోసం వెళ్ళేటప్పుడు మూత్రం బయటకు వచ్చేస్తుంది. అంటే మన పట్టుతత్వం తగ్గిపోతుంది, ఇబ్బందిగా ఉంటుంది, అన్ని రకాలుగా ఇబ్బందిగా పెడుతుంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవటం వల్ల మూత్ర విసర్జనలోనూ ఇబ్బంది వస్తున్నారు. కాదండో, ఇక్కడ పప్పులు కాలేసినట్టే. అసలు మనకు వీర్యం ఉత్పత్తి చేయడంలో 4 గ్రంథులు పాల్గొంటాయి, 4 గ్లాండ్స్ పాల్గొంటాయి. ఫస్ట్ టెస్టికల్ వీర్యం ఉత్పత్తి చేయదండి, అది స్పమ్స్ ఉత్పత్తి చేస్తుంది. రెండోది సెమినల్ వెజికల్స్, 2 చిన్న గ్లాండ్స్ ఉంటాయి. అది అక్కడ మన వీర్యం పిగ్మెంటేషన్ ఉత్పత్తి చేస్తుంది, అది కూడా. దాని తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్, చివరికి లాస్ట్కు 2 గ్లాండ్స్ ఉంటాయి, అది కౌపర్ గ్లాండ్స్. ఈ 4 గ్లాండ్స్ కలిసి మనం తెల్లగా మన వీర్యం బయటకు వస్తుంది కదండి. ఆ 2 to 5 ml ఆ వీర్యము పిగ్మెంటేషన్ తయారు చేస్తాయి. ఈ 4లో దేంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేసినా, ఏది సైజ్ పాడైపోయినా వీర్యంలో ఉత్పత్తి తగ్గుతుంది, కణాలు తగ్గుతాయి, కణాల సంఖ్య తగ్గుతుంది, దాని మార్ఫాలజీ కూడా పాడవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది ప్రాస్టేట్ పెరిగితే మూత్రం విసర్జనలోనే సమస్య అనుకుంటుంటారు. కానీ అది పెరిగితే మీరు వీర్యము ఉత్పత్తిలో కూడా ఇంపాక్ట్ దాన్ని ఉంటుంది. కాబట్టి ప్రాస్టేట్ గ్లాండ్ మీ మగతనాన్ని కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలా మూత్ర విసర్జనలో మీకు ఇంపాక్ట్ వచ్చిందో అలాగే మీ దాంపత్య జీవితం మీద కూడా దాని ప్రభావం ఉంటుందండి. కాబట్టి యునానీలో బీపీహెచ్కు 40 years తర్వాత, 40-50 years తర్వాత చాలామందికి అది యాక్చువల్గా 16 to 20 grams ఉండాలండి అది వెయిట్. అది 40, 50, 100 వరకు కూడా కొందరికి పెరిగిపోతుంటుంది. కొందరికి ఎక్కువ పెరిగినా లక్షణాలు తక్కువ ఉంటాయి, ఆ పెరిగినా కూడా లక్షణాలు తక్కువ ఉంటాయి, మన బాడీ మీద ఉండవు కొన్ని. కానీ కొందరికి కొంచెం పెరిగేసినా కూడా లక్షణాలు బాగుంటాయి, కానీ సిమ్టమ్స్ బాగుంటాయి. దీనికి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినా మళ్ళీ పెరుగుతుంటుంది. అది యునానీ సైన్స్లో దీనికి ఎలాంటి పథ్యం లేకుండా, సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునానీ మందులతో, ఓరల్ మెడికేషన్తో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. సర్జరీ లేకుండా ప్రాస్టేట్ గ్లాండ్కి మళ్ళీ పాత సైజు, పూర్వంలో ఉన్న సైజు మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. నెంబర్ ఆఫ్ సెల్స్కి తగ్గించి ఆ సైజ్ తగ్గిస్తే మళ్ళీ మీ మూత్రదానంలో ఇబ్బందులు ఉండదు. అలాగే మీ సెక్స్లో, అంటే మీ వీర్యం ఉత్పత్తి చేయడానికి దాని ప్రక్రియ ఉంటుంది కదా, దాంట్లో ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసుకొని ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి, మా దగ్గర ప్రాస్టేట్ గ్లాండ్కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, పథ్యం లేకుండా యునానీ మందులతో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు, విముక్తి పొందొచ్చు. అలాగే మీకు సుఖవ్యాధులు, పురచర్మం మాటి చినిగిపోయి చిట్కడం, ఇక్కడ సెక్స్ చేసినప్పుడు నొప్పి రావడం, పస్ రావడం, పొక్కుళ్ళు రావడం, జెనిటల్ హెర్పెస్, సిఫిలిస్, గనేరియా, మూత్రంలో మంట, మూత్రం ద్వారంలో ఎప్పుడు పస్ రావటం, అన్నిటి సమస్యలకు మా దగ్గర చక్కటి శాశ్వత పరిష్కారం, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాకు కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి.